చట్టం ముందు అందరూ సమానమే. చట్టం అందరినీ సమానంగా రక్షిస్తుంది అని మన రాజ్యాంగం చెబుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో పచ్చనేతలకు ఎల్లో మీడియాకు ఒక చట్టం, వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలకు మరో చట్టం అన్నట్టుగా బాబు సర్కారు వ్యవహరిస్తోంది. పరకామణి కేసులో టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ మరణంపై టీడీపీ నేతలు ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారం అందరం చూశాం. సతీష్ మృతదేహం రైలు పట్టాల పక్కన పడి ఉందన్న బ్రేకింగ్ న్యూస్ రాగానే ఎల్లో మీడియాలో సొంత కథనాలు మొదలైపోయాయి. అది హత్యో ఆత్మహత్యో తెలియకుండానే మధ్యాహ్నం 12:47 ఓ ఎల్లో మీడియా పరకామణి దొంగలు ప్రాణం తీశారా అంటూ మొదలుపెట్టింది. తిరుమల కేసులో పోలీసునే లేపేశారా అంటూ మరో కథనం ప్రసారం చేసింది. మరో 4 నిమిషాల తేడాతో పరిటాల హత్య కేసు, వివేకా కేసు, పరకామణి కేసు అన్నింటిలోనూ సాక్షుల మరణాలంటూ కట్టు కథలు అల్లి వైఎస్ఆర్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేశారు. మళ్లీ సాయంత్రం 6 గంటలకు సతీష్ కుమార్ మృతి వెనుక వైఎస్ఆర్సీపీ పెద్దల హస్తముంది, శ్రీవారి హుండీ దొంగలించి రాజీ చేయడమేంటి, రాజీ చేయటానికి ఇది పులివెందుల పంచాయతీనా అని టీడీపీ నేతలు చెలరేగిపోయారు. అయినా పోలీసులు ఎవరిపైనా కేసు పెట్టలేదు, ఎవరిని అరెస్టు చేయలేదు. ఇక టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియా ఏ స్థాయిలో దుష్ప్రచారం చేసిందంటే ఒక్కసారి స్క్రీన్ పైన చూపిస్తాను, మీరే చూడండి. ఈ రాష్ట్రంలో చట్టం అందరికీ సమానం అనేటటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును కాలరాస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఏం మాట్లాడినా అరెస్టులు చేస్తున్నారు. కానీ ఇలాంటి పోస్టులు పెడుతున్నటువంటి పచ్చ ఉగ్రవాదుల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారంటే శూన్యం. ఇది టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియా. నాడు గొడ్డలి వేటు గుండెపోటు అయ్యింది, నేడు క్రూరమైన హత్య ఆత్మహత్య అయ్యింది. పరకామణి కేసులో అంతా జగన్మాయ అంటూ వాళ్ళు పెట్టినటువంటి పోస్టు. మరి ఇలాంటివి పోలీసుల కంటికి కనిపించవా? పోలీసులు వీళ్ళపైన యాక్షన్ తీసుకోరా? వీరిపైన కేసులు బనాయించరా? వీరిని అరెస్ట్ చేయరా? ఇలాంటివి ఏవీ జరగవు. ఇవి కాకుండా ఇక ఎల్లో మీడియా సపరేట్ అనమాట. ఏది ఈ ఉన్మాదులు నడిపేటటువంటి సోషల్ మీడియా కాకుండా ఎల్లో మీడియా అనేది ఒకటి ఉంటుంది సపరేట్గా. ఒకసారి ఎల్లో మీడియా ఏం వార్తలు నడిపిందో ఒకసారి చూపించండి. ఇక్కడ చూసారా? తిరుమల కేసులో పోలీసునే లేపేశారు. పరకామణి కేసులో దొరికిపోతారని సిఐ సతీష్ని హత్య చేశారు. చెప్పేశారు క్లియర్గా, వాళ్లే డిక్లేర్ చేసేశారు. ఎవడేం చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ చట్టాలు లేవు, కోర్టులు లేవు, ఏమీ లేవు. వాళ్ళే డిక్లేర్ చేస్తారు, వాళ్ళే అన్నీ డిసైడ్ చేసేస్తారు. ఆఖరికి తీర్పులు కూడా వాళ్ళే ఇచ్చేస్తారు. సతీష్ను హత్య చేయించింది వైసీపీనే. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా? ఏం చేస్తున్నాయి వ్యవస్థలన్నీ ఈ రాష్ట్రంలో? నిద్రపోతున్నాయా? నిద్రపోతున్నట్టు నటిస్తున్నాయా వ్యవస్థలు? చట్టం అందరికీ సమానమని మన రాజ్యాంగం చెప్పినటువంటి మాట ఈ రాష్ట్రంలో అమలు కాదా? రైట్, సతీష్ను హత్య చేయించి వైసీపీని పక్కా ఆధారాలు బయటపెట్టిన పిల్లి మాణిక్యరావు అంట. ఆయన చెప్పేశారు కాబట్టి కేసు కూడా అదే రకంగా దర్యాప్తు చేస్తే సరిపోయేది కదా. పాపం పోలీసులకు ఎందుకు అంత కష్టం? నెక్స్ట్, చంపించింది వాళ్లే పట్టాభి కామెంట్. చూసారుగా, కేసు దర్యాప్తు పూర్తి కాకుండానే, కనీసం పోస్టు మార్టం కూడా పూర్తి కాకుండానే, పోలీసులు హత్యో ఆత్మహత్యో తేల్చకుండానే, న్యాయస్థానాలు తీర్పు ఇవ్వకుండానే ఈ ఉగ్రవాదులు ఎలా రెచ్చిపోయారో చూశారు కదా. టన్నుల కొద్దీ బురదను వైఎస్ఆర్సీపీకి పూసే ప్రయత్నం చేశారు. కానీ దీనిపైన వైఎస్ఆర్సీపీ నేతలు ఎవ్వరూ నోరు మెదపకూడదట, కాదు కూడదని ఎవ్వరు కూడా మాట్లాడకూడదట, కౌంటర్ కూడా ఇవ్వకూడదట. వాళ్ళు రక్తపు మరకలు పూస్తే చూస్తూ ఊరుకోవాల్సిందేనట. ఒకవేళ ఈ మరణానికి తమ పార్టీకి సంబంధం లేదని, ఇది హత్యే అయితే అతని ప్రాణాలు కాపాడలేని ప్రభుత్వానిదే బాధ్యత అని మాట్లాడితే అక్రమ కేసులు పెట్టేస్తారు. అర్జెంటుగా మఫ్టీలో పోలీసులు ఇంటికి వచ్చేస్తారు, బలవంతంగా లాక్కుని స్టేషన్కి తీసుకెళ్తారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి విషయంలో అదే జరిగింది. ట్విట్టర్లో పోస్టు పెట్టారని వెంకటరెడ్డిపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు చెప్పండి, చట్టం ముందు అందరూ సమానమే అంటే మీరు నమ్ముతారా? చట్టం అందరినీ సమానంగా రక్షిస్తుందంటే మీరు నమ్ముతారా? టీడీపీ ఒక ఉగ్రవాద సంస్థను నడుపుతోంది. అందులో పచ్చ ఉగ్రవాదులు ఉంటారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని కించపరుస్తూ వాళ్ళనే టార్గెట్ చేస్తూ పోస్టులు పెడతారు, కుటుంబం పరువు తీస్తారు, వారు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తారు. అలాంటి వాళ్లకు ఎలాంటి శిక్షలు ఉండవు సార్.
వారు చట్టాలకు అతీతులు. చంద్రబాబు పెంచి పోషిస్తున్న సోషల్ మీడియా ఉగ్రవాదుల్ని ఏ చట్టాలు ఏం చేయలేవు. అదే ఓ సోషల్ మీడియా కార్యకర్త ఇచ్చిన హామీలు, ఎవరైనా సోషల్ మీడియా కార్యకర్త మీరు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తారని పోస్టు పెట్టి ఒకవేళ ప్రశ్నిస్తే బిఎన్ఎస్ 111 కింద వ్యవస్థీకృత నేరం. ఇది చాలా పెద్ద పదం. వాడు పెట్టిన పోస్టుకి ఈ వ్యవస్థీకృత నేరానికి అసలు సంబంధమే ఉండదు. వ్యవస్థీకృత నేరం అంటూ కేసులు పెట్టేస్తారు. ఇప్పటిదాకా ఇలా ఎంతమంది సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారో మీకు తెలుసా? స్వయంగా మన హోంమంత్రి అనిత గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన నెంబర్ ఏంటో తెలుసా? వీళ్ళకుండవు శిక్షలు, వీళ్ళపైన కేసులు ఉండవు. హోంమంత్రి అనిత గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి లెక్క ఒకటి చూపించండి సార్. ఒక్కసారి మీరే చూడండి ఎంతమంది పైన కేసులు పెట్టారని. 2024 జూన్ 1 నుంచి ఇప్పటి వరకు సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై 1122 కేసులు నమోదు చేశామని హోంమంత్రి తెలిపారు. ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించి. ఇది ఎప్పటిదంటే ఈ లెక్క కూడా సెప్టెంబర్ నాటి లెక్క ఇది. ఆ తర్వాత అక్టోబర్ అయిపోయింది, నవంబర్ నడుస్తోంది. ఈ మధ్యకాలంలో ఇంకెంతమంది పైన పెట్టారు? ఇది కేవలం సోషల్ మీడియాకు సంబంధించి. మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ నాయకులు కాదు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రులు మాత్రమే కాదు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు మాత్రమే కాదు, వైఎస్ఆర్సీపీ అభిమానులు మాత్రమే కాదు, వాళ్ళందరినీ పక్కన పెడితే మిగిలినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు ఎంతమంది అంటే 1122 మందిపై కేసులు పెట్టారంట. సీఎంకు నోటీసులు పంపిన సిఐ శంకరయ్యపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోనున్నామని కూడా ఆమె చెప్పారని. సరే, అది సపరేట్ కేసు, దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగా అక్రమ కేసులు పెట్టేస్తుంటే మరి న్యాయ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించకండి. అన్ని సందర్భాల్లో అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. ఒక్కటి మాత్రం నిజం, కాస్త ఆలస్యమైన న్యాయం మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వెంకటరెడ్డి విషయంలో అయినా, అనేక మంది వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల విషయంలో అయినా అదే జరిగింది. వెంకటరెడ్డి రిమాండ్ను రిజెక్ట్ చేస్తూ అనంతపురం జిల్లా తాడిపత్రి కోర్టు తీర్పు చెప్పింది. అసలు 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో ఎలా పడితే అలా రిమాండ్ ఇవ్వడానికి వీల్లేదని, రిమాండ్ విధించేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలని, పోలీసులు చట్టాన్ని పాటించారా లేదా చూడాలని, సుప్రీం నిర్దేశించిన సూత్రాలను తప్పకుండా పాటించాలని మ్యాజిస్ట్రేట్లకు హైకోర్టు గతంలోనే సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఒక్కసారి ఆ సర్క్యులర్ను కూడా మనం స్క్రీన్ పైన చూద్దాం సార్. ఎస్, ఇది అనేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసుకు సంబంధించి ఆ రోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఆ కేసులో అన్నదాన్ని కోట్ చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక సర్క్యులర్ కింది స్థాయి కోర్టులకు, మ్యాజిస్ట్రేట్లకు క్లియర్గా చెప్పింది, అయ్యా మీరు అన్నీ పాటించాల్సిందే. 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసులో మీరు తప్పనిసరిగా వారికి నోటీసులు ఇచ్చి విచారించి ఎస్పీ స్థాయి వ్యక్తి 14 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి. ఇవన్నీ కూడా జరగాలి. ఇవేవీ లేకుండా నోటీసులు ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు అరెస్టు చేసేయడం, కోర్టులకు తీసుకొస్తే మ్యాజిస్ట్రేట్లు అసలు పూర్తి స్థాయిలో ఆ రిమాండ్ రిపోర్ట్ను చదవకుండా వాళ్ళకి రిమాండ్ విధించడం జరుగుతోంది. ఇకపైన ఇలాంటివి జరిగితే చాలా కఠినంగా వ్యవహరిస్తాం, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా మీ పైన ఉంటుంది అన్నటువంటి మాటను అందులో పొందుపరిచింది. ఒకసారి సెకండ్ పేజ్ కూడా ఉంటే చూపించండి. ఎస్, చాలా క్లియర్గా ఉంది చూడండి. ఇది ఎప్పుడంటే జూలై 6న, మేబీ 5 లేదా 6వ తారీఖున ఇచ్చింది అనుకుంటున్నా. ఒకసారి డేట్ చూసి చెప్తాను. 5వ తారీఖున, జూలై 5వ తారీఖున ఈ సర్క్యులర్ను జారీ చేసింది హైకోర్టు. ఇందులో చాలా క్లియర్గా ఆల్ ద జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ షల్ ఫాలో ద సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ scrupulously and any deviation in this regard will be viewed very seriously. The judicial magistrate who violate the circular would render themselves liable for contempt of the court, high court, besides facing departmental enquiry అని చాలా క్లియర్గా ఇందులో చెప్పుకొచ్చింది. కాబట్టి వెంకటరెడ్డికైనా ఇంకొకరికైనా ఎవరికైనా పోలీసులు చట్టాన్ని అతిక్రమించి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా
7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో నోటీసులు ఇచ్చి తప్పనిసరిగా వారిని విచారించి సూపరింటెండెంట్ స్థాయి వ్యక్తి తప్పనిసరిగా విచారించాలనేది ఇందులో ఉంది. ఇది ఏ కేసుకు సంబంధించి? అన్వేష్ కుమార్ కేసుకు సంబంధించి. ఆ కేసు వివరాలు కూడా మరి కాసేపట్లో మీకు వివరిస్తాను. అన్వేష్ కుమార్ కేసులో ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను అన్ని కోర్టులు, అందరూ మ్యాజిస్ట్రేట్లు తప్పనిసరిగా ఫాలో కావాలని ఇచ్చింది. అదే ఈరోజు వెంకటరెడ్డికి వర్తించింది. లేకపోతే ఈ చట్టం మా చేతుల్లో చుట్టంగా మారింది కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు మేము వాడుకుంటాం ఈ చట్టాన్నని అక్రమ కేసులు పెట్టి అక్రమంగా జైళ్లలో తోసేస్తామని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు సార్. ఖచ్చితత్వంతో ఖచ్చితంగా పనిచేస్తాయి. తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. ఒకటి మాత్రం నిజం, కాస్త ఆలస్యమైన న్యాయం మాత్రం జరిగి తీరుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాల్టి బిగ్ క్వశ్చన్ ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. టుడేస్ బిగ్ క్వశ్చన్. ఎస్, పచ్చ నేతలు ఎల్లో మీడియాకు ఒక చట్టం, వైఎస్ఆర్సీపీ నేతలకు మరో చట్టమా? టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. పచ్చ నేతలు ఎల్లో మీడియాకు ఒక చట్టం, వైఎస్ఆర్సీపీ నేతలకు మరో చట్టమా? ఇదే అంశంపైన మనం చర్చించబోతున్నాం.